ఇది మెరిసే ఖనిజం మైకా. బొగ్గు గని గోడలు నల్లగా కాక ప్రకాశిస్తూ ఉండుటకు గోడలపోయినది. డోలోమైట్. ముడి చమురు ఒక ఖనిజనూనె. పెద్ద ఎత్తున బొగ్గు నిల్వలు ఇక్కడ ఉన్నాయి. గోదావరి లోయలో లో ప్రభుత్వం అన్ని గనులను స్వాధీనం చేసుకుంది. 1970. దక్షిణ భారతదేశంలో అధికంగా గచ్చుకు ఉపయోగించే నీలి సున్నపు బండలు లభించే ప్రదేశం షాబాద్, రంగారెడ్డి. లాగుము అని తెలియజేయటానికి ఇన్ని హలేజీ గంటలు కొట్టాలి. 4. ఈ క్రింది వానిలో పునరుద్ధరింపబడే వనరు ఏది? కలప. విద్యుత్, ఎలక్ట్రానిక్ పరిశ్రమలలో విస్తృతంగా వాడబడుతున్న ఖనిజం అబ్రకం. బేరియం అను మూలకం దీని నుండి తయారు చేస్తారు. బెరైటీస్. గోదావరి నది పరివాహక ప్రాంతంలో అధికంగా లభించే ఖనిజం బొగ్గు. నూతన జాతీయ ఖనిజ విధానాన్ని భారత ప్రభుత్వం ప్రకటించిన సంవత్సరం 1993. బయ్యారం రిజర్వ్ అడవులలో లభించే ఇనుప ఖనిజం మధ్య రకం. టాన్ బ్రౌన్ గ్రానైట్ నిల్వలు ఈ జిల్లాలో కలవు. 3. కరీంనగర్. ఆదిమ మానవుడు బొమ్మలకు రంగులు వేయుటకు ఉపయోగించినవి. A, B. జంతువుల కొవ్వులు, రాళ్ళపొడి. మానవుడి స్థిర జీవనానికి దారితీసిన సంఘటన వ్యవసాయం ప్రారంభించుట. ఈ క్రింది వానిలో మొదటిసారి వ్యవసాయం చేయబడిన ప్రాచీన స్థావరం బెలూచిస్తాన్. శిలాయుగానికి చెందిన బూడిద కుప్పలు దీనికి చిహ్నాలు. పశుపోషణ. తెలంగాణలో డోలోమైట్ రాక్షసగుళ్ళు బయటపడిన ప్రదేశం పోతనపల్లి. తెలంగాణలో శిలాయుగానికి చెందిన బూడిద కుప్పలు ఇచ్చట బయటపడ్డాయి. నాగర్ కర్నూల్. మానవుడు పంటలు పండించుట సుమారు ఇన్ని సంవత్సరాల క్రితం ప్రారంభించాడు? 12,000 సంవత్సరాల క్రితం. చెక్కకు బిగించిన రాతి గొడ్డలి లభించిన ప్రదేశం అమ్రాబాద్. మానవుడు వ్యవసాయం ప్రారంభించిన కాలం నవీన శిలాయుగం. ఆదిమానవుడు నిప్పును క్రింది అవసరాలకు ఉపయోగించాడు. ABC. 3. క్రూర మృగాలు తరుముటకు నివసించే గుహలలో వెలుగు కొరకు చెక్కను గట్టిగా పరచుటకు. వాక్యాలలో సరైనది. వ్యవసాయ రంగంలో స్త్రీలు పురుషులకు కూలి వేరువేరుగా ఇస్తారు. తెలంగాణలో వ్యవసాయ కూలీలుగా జీవనం సాగిస్తున్న గ్రామీణ కుటుంబాలు 2/5 వంతు. ఈ క్రింది వానిలో చిన్న రైతులకు సంబంధించిన సమస్య పైవన్నీ అంటే పెట్టుబడి కొరత, రుణాల సమస్య, వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకం సమస్య. రైతులు కంపెనీల మధ్య అవగాహనలతో చేసే వ్యవసాయానికి గల పేరు ఒప్పంద వ్యవసాయం. ఒప్పంద వ్యవసాయంలో గల లోపం అధిక పెట్టుబడులు. ఒప్పంద వ్యవసాయంకు సంబంధించిన సరికాని వాక్యంను గుర్తించుము. రైతు కుటుంబానికి ఆహార భద్రత లభిస్తుంది. తెలంగాణ ప్రస్తుత వ్యవసాయ రంగాన్ని తెలియజేసే వాక్యాన్ని గుర్తించండి. ఆహార పంటలు రాగులు, జొన్నలు, మొక్కజొన్నలకు ప్రాధాన్యత పెరుగుతుంది. మన దేశంలో గల సంతల సంఖ్య సుమారుగా
25,000. చౌటుప్పల్ గ్రామంలో సంత జరిగే రోజు ఆదివారం. సంతలు జరిగే రోజులు, ప్రదేశాలకు సంబంధించిన తప్పుగా జతను గుర్తించుము. ఆత్మకూరు సోమవారం, మునుగోడు గురువారం, నార్కెట్పల్లి శుక్రవారం, కట్టంగూర్ బుధవారం. 4th one రాంగ్. తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పత్తిదారులను నేరుగా వినియోగదారులకు కలుపుటకు ప్రారంభించినది రైతు బజార్. రైతు బజార్లలో రైతులతో పాటు దుకాణాలు వీరికి కేటాయిస్తారు. ఏబి మిల్లర్ స్వయం సహాయక సంఘ సభ్యులు. రైతు బజార్లో ధర ఈ విధంగా నిర్ణయిస్తారు. టోకు వర్తకుని ధర కంటే 25% అధికం. చిల్లర వర్తకుని ధర కంటే 25% తక్కువ. వ్యవసాయ మార్కెట్ యార్డులలో ప్రారంభ కనీస ధర దీనితో ప్రారంభమవుతుంది. మద్దతు ధర. కనీస మద్దతు ధరలు ప్రకటించున్నది ప్రభుత్వం. కనీస మద్దతు ధర కంటే ధరలు క్షీణించినప్పుడు పంట ఉత్పత్తులను ప్రభుత్వం ఈ సంస్థ ద్వారా కొనుగోలు చేస్తుంది. ఎఫ్సిఐ. వ్యవసాయ మార్కెట్ యార్డులో కొనుగోలు చేసిన వర్తకులు చెల్లించాల్సిన రుసుము నూటికి ₹1. వ్యవసాయ మార్కెట్ యార్డులో సరుకు విక్రయించిన రైతులు నూటికి ₹3.5. రాష్ట్ర వ్యవసాయోత్పత్తిలో మార్కెట్ యార్డులలో అమ్మే పంటల వాటా 1/4 వంతు. మొత్తం గ్రామీణ కుటుంబాలలో వ్యవసాయ కూలీలుగా పనిచేస్తున్న కుటుంబాలు 2/5 వంతు. కొన్ని కంపెనీలకు ముందుగా అంగీకరించిన ధర మేరకు పంటలను ఉత్పత్తి చేసి రైతులు సరఫరా చేసే విధానంకు గల పేరు ఒప్పంద వ్యవసాయం. ఈ క్రింది వానిలో ఒప్పంద వ్యవసాయం వలన కలిగే దుష్పరిణామం పైవన్నీ: అధిక రసాయన ఎరువుల వినియోగం, భూగర్భ జలాల అధిక వినియోగం, ఆహార భద్రత క్షీణించుట. రాష్ట్రంలో మొత్తం రైతులలో చిన్న రైతుల వాటా 4/5 వంతు. క్రింది వానిలో వ్యవసాయేతర కార్యకలాపం: గ్రామీణ దుకాణాల నిర్వహణ. 1 హెక్టారు చదరపు మీటర్లు. 10,000. వర్షాకాలంలో ప్రారంభమయ్యే పంట ఋతువు ఖరీఫ్. రబీ పంట ఋతువు ఈ కాలానికి చెందినది. శీతాకాలం. క్రింది వానిలో సంవత్సర కాలపు పంట చెరకు. వ్యవసాయ నీటి పారుదల వ్యవస్థలో గొప్ప మార్పు తీసుకొచ్చినది విద్యుత్. 2 హెక్టార్ల కంటే తక్కువ భూమి గల రైతులు చిన్న రైతులు. భారతదేశంలో 13% గల మధ్య తరగతి పెద్ద రైతుల ఆధీనంలో గల సాగు భూమి శాతం 52%. క్రింది వానిలో భౌతిక పెట్టుబడి కానిది ముడిసరుకు. 2009-10లో భారతదేశ గ్రామీణ కార్మికులలో వ్యవసాయేతర పనులలో నిమగ్నమై ఉన్న వారి శాతం 32.